హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్లో ఉన్న యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, హీ విల్ రీడ్ ఏ బుక్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సో ఇది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి ఇంటర్చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ విల్ తర్వాత బీ యూజ్ చేయాలి, బికాజ్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి విల్ తర్వాత బీ యూజ్ చేయాలి. నెక్స్ట్ వర్బ్ అనేది ఆల్వేస్ V3 ఫామ్లోనే ఉంటుంది. వర్బ్ తర్వాత బై యూజ్ చేయాలి. Then he become him in passive voice. Next example, he will have read a book. ఇదే టెన్స్లో ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ఆబ్జెక్ట్ రాయాలి. ఏ బుక్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వచ్చినప్పుడు మనం బీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది హ్యావ్ తర్వాత. నెక్స్ట్ వర్బ్ అనేది ఆల్వేస్ V3 ఫామ్లో ఉంటుంది. వర్బ్ తర్వాత బై యూజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ he become him. A book have been read by him. Thanks for watching.